హాయ్, మనం ఈ రోజున బిలీఫ్ గురించి ఒక కథను తెలుసుకుందాం. ఒక ఆవిడకు చాలా కడుపు నొప్పి వచ్చి రకరకాల డాక్టర్లను కలిసిన తర్వాత ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ ఆ పేషెంట్ తో అడుగుతున్నాడు, ఏమ్మా ఏం జరిగింది? నా కడుపు నొస్తుందండి. ఎక్కడ నొస్తుంది అంటే పైన వస్తుంది. ఇక్కడ నొస్తుందా? లేదు లేదు కింద వస్తుంది. ఈ కింద వస్తుందా? లేదు లేదు నాకు మధ్యలో వస్తుంది. నిజం చెప్పమ్మా, నిజానికి కడుపు ఎక్కడ వస్తుంది? నా కడుపు నొప్పి ఇట్లా తిరుగుతుంది డాక్టర్. చాలా మంది డాక్టర్ చూపించాను కానీ ఏ డాక్టర్ నమ్మటం లేదు. ఇంతకు ఈ నొప్పి ఎందుకు వస్తుందని నీకు అనిపిస్తుంది అని డాక్టర్ పేషెంట్ అడిగాడు. ఆవిడ అన్నది, నేను చెప్తాను కానీ మీరు నవ్వచ్చు. చెప్పండి పర్వాలేదు. నా కడుపులో ఒక పాము ఉన్నట్టు ఎప్పటి నుంచో నాకు అనుమానం ఉంది డాక్టర్. అందుకే అది తిరుగుతున్నప్పుడల్లా నా నొప్పి కూడా కడుపులో తిరుగుతుంది అని అన్నది. వెంటనే డాక్టర్ ఈ కేసు అర్థమైపోయి డాక్టర్ మరోసారి పరీక్షించి, నిజమేనమ్మా నువ్వు చెప్పింది నిజం, నీ కడుపులో నిజంగానే పాము ఉంది అని. డాక్టర్ నిజంగా మీరు నమ్మారా? నా కడుపులో పాము ఉందని మీరు నమ్ముతున్నారా? ఎస్ నమ్ముతున్నాను. మనం కానీ ఈ పామును మామూలుగా తీయలేమమ్మా, ఆపరేషన్ కావాలి. డాక్టర్ మీరు ఎట్లయినా సరే దీన్ని ఆపరేషన్ చేసి తీసేయండి, నాకు విముక్తి కావాలి, నాకు ప్రశాంతత కావాలి. వెంటనే డాక్టర్ ఆపరేషన్ అరేంజ్ చేశాడు. డాక్టర్ ను పిలిచి అనస్థీసియా ఇవ్వమన్నాడు. అనస్థీసియా ఇచ్చిన తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. వెంటనే డాక్టర్ ఒక పామును బట్టే వాడిని పిలిచి ఒక చిన్న పామును బట్టలో తీసుకెళ్ళమన్నాడు. ఈమె లేచిలోగా ఆమెకు ఆపరేషన్ అయినట్టుగా కడుపుకు స్టిచెస్ వేసి ఒక బ్యాండేజ్ చేశాడు. మత్తు వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్ లేచింది. డాక్టర్ ఏమైంది? ఆపరేషన్ సక్సెస్. నిజమా? పాము బయటకు వచ్చిందా? మరి ఏది అన్నది మీ బాటిల్లో ఉంది. చూసరికి ఆవిడ, అమ్మయ్యా నేను కనీసం 5 నెలల నుంచి ఎంత సఫర్ అవుతుంది డాక్టర్. రియల్లీ యు ఆర్ గ్రేట్ డాక్టర్. నా బాధను గుర్తించి నన్ను విముక్తం చేశారు. మరి నేను ఎప్పుడు డిశ్చార్జ్ కావచ్చు? ఎందుకు రేపే కావచ్చు. ఓకే, మరి ఈ పాము తీసుకెళ్ళు, అది మీదే కదా. ఆమె పాము తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇక అప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరూ ప్రతిరోజు రావడం, పరామర్శించడం ఒక నెల రోజులు రద్దీగా మారింది. మెల్లిమెల్లిగా ఆ విషయం మరణం పడిపోయింది. వాళ్ళ ఇంటికి చాలా దూర బంధువు వాళ్ళ బాబుని తీసుకొని మనం పరామర్శించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని కుశలపరం అయిపోయిన తర్వాత అతను అన్నాడు, అమ్మా ఇక మేము బయలుదేరుతాము, రాత్రి అవుతుంది అంటే. అబ్బాయి తదేకంగా ఆ సీసాలో ఉన్న పామునే చూస్తున్నాడు. ఆ అబ్బాయి వచ్చి, ఆంటీ నాకు వచ్చిన డౌట్ ని అడగనా? తప్పకుండా, చాలా మంది డౌట్ తీర్చినా నేను మీ డౌట్ తీర్చి చెప్పు. లేదంటే ఈ పాము నీ కడుపులో 5 నెలలు అని చెప్తున్నారు కదా, మరి 5 నెలలు పాము నీ కడుపులో ఉంటే తప్పకుండా కనీసం ఒక 4-5 గుడ్లు పెట్టింటుంది కదా అంటే అని చెప్పి పిల్లోడు ఆ తండ్రి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆమెకి, నాకు కడుపులో డెఫినెట్ గా ఈ పాము పిల్లలు ఉన్నాయని చెప్పి మళ్ళీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాము ఉందని నమ్మింది, కడుపు నొప్పి వచ్చింది. డాక్టరు చెప్పిన తర్వాత నాకు ఆపరేషన్ అయిపోయింది, పాము పిల్లలు తీసేశారు, కడుపు నొప్పి పోయిందని మళ్ళీ పిల్లవాడు వచ్చి నీ కడుపులో పాము ఉండొచ్చు అనగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది. సో మన బ్రెయిన్ మనని ఎట్లా ఆడిస్తడానికి ఇది రైట్ ఎగ్జాంపుల్. కాబట్టి మన బిలీఫ్స్ ని రేషనల్ గా మనం చెక్ చేసుకుంటే తప్ప ఇవి రేషనల్ బిలీఫ్సా ఇర్రేషనల్ బిలీఫ్సా అని తెలియదు. కాబట్టి టేక్ కేర్ యువర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ చెక్ ఇట్ టు ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్.